వైజాగ్ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విశాఖ నుండి బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానాన్ని టెక్నికల్ ప్రాబ్లం కారణంగా రద్దు చేశారు. దీంతో గంటల తరబడి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది ప్రయాణికుల టికెట్లు రద్దు కావడంతో ఎయిర్పోర్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరిని మరొక ఫ్లైట్లో బెంగళూరు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విశాఖ నుండి బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానాన్ని టెక్నికల్ ప్రాబ్లం కారణంగా రద్దు చేశారు. దీంతో గంటల తరబడి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు టికెట్లు రద్దు కావడంతో ఎయిర్ ఇండియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరిని మరొక ఫ్లైట్లో బెంగళూరు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, విశాఖపట్నం విమానాశ్రయంలో సాంకేతిక లోపంతో ఎయిర్ ఇండియా విమానం రద్దు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నామని చెప్పి కూడా చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణం ఆపుకోవాల్సిన పరిస్థితి చేరుకుంది. బెంగళూరు నుంచి విశాఖపట్నంకి వచ్చి మళ్ళా విశాఖ నుంచి బయలుదేరాల్సిన బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో ఆగిపోయినట్లుగా అధికారులు తెలియజేశారు. బెంగళూరు వెళ్లాల్సిన ప్రయాణికులు కొంతమంది టికెట్స్ రద్దు చేసుకుని కొంతమంది వేరే ఫ్లైట్స్ పంపిస్తున్నారు ఎయిర్ ఇండియా సిబ్బంది. అయినప్పటికీ కూడా ఫ్లైట్స్ అడ్జస్ట్మెంట్ లో కొంతవరకు ప్రాబ్లం రావడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. అదే ఈ సాంకేతిక ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది, అదేవిధంగా ఏ కారణం చేత విమానం రద్దు చేసే అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తిగా కూడా ఒకవైపు బెంగళూరు వెళ్లవలసిన ఈ విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.